అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని తన స్వంత భావాలను ఇతరులకు అందజేసేందుకు మానవుడు ఉపయోగిస్తున్నది షార్ట్ మెసేజ్ సిస్టమ్. అయితే దీనిని సామాజికంగా మారిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో చెప్పటం ఊహాతీతమే. తెలంగాణ అంశాన్ని ఓ వ్యక్తి సామాజిక అంశంగా మార్చి ఎస్ఎంఎస్లు చేస్తే మరో వ్యక్తి తోడై డాక్యుమెంటరీగా మార్చడంతో నేడు ప్రపంచంలోనే అద్భుత అంశంగా గుర్తింపు పొంది $5,000 బహుమతి పొందిన వైనం జెమినీ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఇప్పుడు సెల్ ఫోన్ లేని ప్రాంతం లేదు. పట్నం నుండి పల్లె దాకా సెల్ ఫోన్ల వినియోగం పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడి చేతికంది అరచేతిలో ప్రపంచం ఇమిడిపోయింది. ఇక సెల్ ఫోన్ల ఊసులు కబుర్ల గురించి వినకుండా రోజులో ఏదో ఒక టైంలో దాని బారిన పడకుండా ఉండలేం. అయినా ఏంటి సెల్ ఫోన్ లొల్లి అనుకుంటున్నారా? ఇతని పేరు తిరుపతిరావు. కరీంనగర్ పట్టణానికి చెందిన ఈయన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. సెల్ ఫోన్ వినియోగదారుడు కాగానే ఈయనకో కొత్త హాబీ అలవాటైంది. అదేనండి ఎస్ఎంఎస్లు పంపించడం. ఎస్ఎంఎస్ అంటే ఏవో గాలివార్తలు కుళ్ళు జోకులు అసలే కాదు. ప్రత్యేక ఏర్పాటుకు సంబంధించి ఉడతాభక్తిగా తన వంతు కృషి చేస్తున్నాడు. ఆ నోట ఈ నోట ఆ ఎస్ఎంఎస్ ఈ ఎస్ఎంఎస్ల వల్ల ఈయన ఇప్పుడు ఎస్ఎంఎస్ల తిరుపతిరావుగానే గుర్తింపు పొందాడు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా అభినందనలు తెలపటం, ఇదంతా నలుగురికి తెలవడంతో ప్రముఖ డాక్యుమెంటరీ చిత్రకారుడు వారాల ఆనంద్ మనసులో పడి ఎస్ఎంఎస్ల విధానంపై ఏకంగా ఒక డాక్యుమెంటరీనే నిర్మించారు. తెలంగాణ భావజాలం కలిగిన ఇరువురు చేతులు కలవడంతో ఇంటర్నెట్లో film.com లో 3 నిమిషాల నివిడిలో ప్రవేశపెట్టి ఒక ప్రాసెస్ ని వారు ఒక అంతర్జాతీయ వేదిక మీదకి మన యొక్క వాణిని వినిపించేటువంటి అవకాశం అక్కడ ఉంది కదా అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఆ రకంగా తీసినటువంటి ఆ డాక్యుమెంటరీ అసలు ఎంట్రీ లభిస్తుందో లేదా అనుకున్నటువంటి క్రమంలో ఎంట్రీ లభించడమే కాకుండా సుమారు ఒక 50-60 దేశాల నుంచి వచ్చినటువంటి డాక్యుమెంటరీస్లో నుంచి అత్యుత్తమ డాక్యుమెంటరీగా ఎంపిక కాబడి మన యొక్క తెలంగాణ యొక్క వాణి కూడా అక్కడ వినబడ్డందుకు చాలా సంతోషంగా ఉంది. filmka.com అనే ఒక వెబ్సైట్, అమెరికన్ బేస్డ్ వెబ్సైటు, వాళ్ళు డాక్యుమెంటరీ అండ్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ చేస్తున్నట్టుగా అర్థమైంది. అట్లా మార్పును కోరుతున్న అతన్ని బేస్ చేసుకుని ఫిల్మ్ చేసే అవకాశం నాకు కలిగినందుకు ఒక పక్క సంతోషిస్తూనే తెలంగాణ భావజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో పెట్టుకునే అవకాశం కూడా వస్తుంది కదా అనుకుని అప్లోడ్ చేసాం, షూట్ చేసి అప్లోడ్ చేసాం. ఇద్దరు వ్యక్తులు కలిసి చేసిన చిన్న ప్రయత్నం ప్రపంచ మేధావులను ఆలోచింపచేసింది. లక్షలాది మంది ఓట్లను సొంతం చేసుకున్న డిజిటల్ క్లిప్గా గుర్తింపు పొందింది. కలసిన మనసులు ఆలోచనలు ఈ ఇద్దరు వ్యక్తులను ఉన్నత శిఖరాలకు చేర్చింది. సో లెట్ us గ్రేట్ బోత్ అవార్డ్ విన్నర్స్.